నా పేరు కటిక జయరాం. నేను బేసికలీ లైబ్రేరియను. గత 3 నెలల క్రితం నాకు కడుపు నొప్పొచ్చింది. ఆ కడుపు నొప్పొచ్చినప్పుడు నేను జేకే దివిశ్రీ నర్సింగ్ హోమ్ కన్సల్ట్ అయ్యాను. అక్కడ డాక్టర్ కృష్ణ గారున్నారు. ఆయన కన్సల్ట్ అయినప్పుడు సారు చూసి మాత్రలతోనే అది క్లియర్ అయితుంది అని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు. అయితే తర్వాత 3 మంత్స్ తర్వాత మరీ ఇంకోసారి నాకి పెయిన్ రావడంతో మరీ కృష్ణ సార్‌ని కలిస్తే సార్ ఇమ్మీడియేట్‌గా మహా స్కానింగ్ సెంటర్‌కి రెఫర్ చేసి స్కాన్ చేసుకురమ్మన్నారు. స్కాన్ చేస్తే ఆ స్కాన్‌లో ఫస్ట్ ఏం బయట పడలేదు కానీ నాకి తర్వాత అట్లే పెయిన్ ఉంటే అడ్మిట్ కమ్మన్నారొచ్చి. పెయిన్ 2 డేస్ ఉంది. ఆ 2 డేస్ తర్వాత మరి నేను వెంటనే పెయిన్ ఇట్లే ఉంది సార్ అని చెప్పి మళ్ళీ కన్సల్ట్ అయితే సార్‌ని ఇమ్మీడియేట్‌గా రివ్యూ స్కాన్‌కి పంపించారు. పంపిస్తే ఆ రివ్యూ స్కాన్‌లో గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నట్లుగా నాకి కన్ఫర్మ్ అయింది. ఇమ్మీడియేట్‌గా మీరు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి నన్ను సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా ఇవ్వడంతో మేము ఎక్కడ కన్సల్ట్ కావాలా అన్నప్పుడు సవేరా హాస్పిటల్‌కి రావడం జరిగింది. డాక్టర్ రాఘవేంద్ర చౌదరి గారున్నారు. ఇమ్మీడియేట్‌గా వచ్చిన వెంటనే ఆ స్కోప్ ద్వారా మమ్మల్ని పరీక్షించి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ గూడా సక్సెస్‌ఫుల్‌గా చేశారు. చాలా సంతోషం నాకి. మరి ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గూడా చాలా అద్భుతంగా సర్వీసెస్ ఉన్నాయిక్కడ. చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. నాకి చాలా ఈ సవేరా హాస్పిటల్ నచ్చింది. డాక్టర్ రాఘవేంద్ర చౌదరి గారికి మరొక్క మారు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.